ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఇషాన్ మలింగా వీళ్ళందరూ కలిపి సన్ రైజర్స్ హైదరాబాద్ని 42 రన్స్తో గెలిపించారు అగేన్స్ట్ ద స్ట్రాంగ్ ఆర్సీబీ నిన్న. సో ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇంకా టాప్ 2లో ఫినిష్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ ఆడబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్తో. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టక్అవుట్. ఒకవేళ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఎనీవేస్, మనం ఈ మ్యాచెస్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం పాయింట్స్ టేబుల్ చూద్దాం. ఎస్పెషల్లీ నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత మొదలు తారుమారు అయిపోయింది. ఎనీవేస్, పాయింట్స్ టేబుల్ చూద్దాం, అసలు ఎవరికి ఛాన్స్ ఉంది ఇంకా టాప్ 2 వస్తానికి. లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆల్రెడీ. జీటీ, పంజాబ్, ఆర్సీబీ, ఎంఐ ఇలా ఉంది ఆర్డర్. ఆర్సీబీ ఒక ప్లేస్ దిగింది కిందకి, బిలో పీబీకేస్. దానికి కారణము నిన్న మ్యాచ్ అయితే ఓడిపోయారు, ఎక్కువ రన్స్ కన్సీడ్ చేశారు కదా, దాని గురించి. రన్ రేట్ ఇప్పుడు పీబీకేస్ మంచిగా ఉంది. ఎనీవేస్, ఇప్పుడు చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జీటీ, ఆర్సీబీ, ఎంఐకి ఒకటే మ్యాచ్ ఉంది, కానీ పంజాబ్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు 17 పాయింట్స్లో ఉన్నారు. సో ఇక్కడికి రెండిటికి 2 మ్యాచ్లు గెలిచారా, దే విల్ బికమ్ 21 పాయింట్స్. క్వాలిఫైడ్, వేరే వాళ్ళతో సంబంధమే లేదు. ఇవాళ ఢిల్లీతో ఆడుతున్నారు, నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో ఆడుతున్నారు. 2 మ్యాచ్లు గెలిస్తే దే విల్ బికమ్ 21 అండ్ దే విల్ క్వాలిఫై. గుజరాత్ టైటన్స్ 18 పాయింట్స్లో ఉన్నారు. ఇంకొక మ్యాచ్ వాళ్ళకి ఉంది, ఆ మ్యాచ్ వాళ్ళు గెలిస్తే వాళ్ళు 20కి చేరుతారు, వీళ్ళు కూడా క్వాలిఫై. అప్పుడు ఆర్సీబీ రిమైనింగ్ మ్యాచెస్, ఎంఐ రిమైనింగ్ మ్యాచెస్ గెలిచిన టాప్ 2కి రారు. సింపుల్. ఎందుకంటే ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా 19కే వస్తారు, అండ్ ఎంఐ ఇంకో మ్యాచ్ గెలిస్తే 18కే వస్తారు. అందుకని వీళ్ళిద్దరు క్వాలిఫై అయ్యారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీబీకేస్ ఆ 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోవాలి. దాని తర్వాత ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలవాలి, మంచి రన్ రేట్తో గెలవాలి. పీబీకేస్ కంటే మంచిగా ఉండాలి రన్ రేట్, అప్పుడు ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది. లేకపోతే అట్లీస్ట్ పీబీకేస్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ అప్పుడు 19 పాయింట్స్కి వెళ్తుంది, పీబీకేస్ 17 పాయింట్స్ మీదే ఉంటుంది, కాబట్టి అప్పుడు ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది. ముంబై టాప్ 2కి రావాలంటే రిమైనింగ్ మ్యాచెస్ పంజాబ్ 2 మ్యాచ్లు ఓడిపోవాలి, ఆర్సీబీ 2 మ్యాచ్లు ఓడిపోయాలి, వాళ్ళు 17 పాయింట్స్ మీదే ఉంటారు. ముంబై అప్పుడు 18 పాయింట్స్ అవుతారు, అప్పుడు వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ జీటీ కూడా అప్పుడు మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఫరక్ పడదు. ఇది సిచ్యువేషన్. క్లారిటీ వచ్చేసింది కదా. చూడండి, యాక్చువల్లీ లాస్ట్ 2 మ్యాచెస్ గుజరాత్ టైటన్స్ ఓడిపోవటం వల్ల, ఆర్సీబీ ఓడిపోవటం వల్ల పాయింట్స్ మొత్తం తారుమారు అయిపోయింది. ఇట్లా వచ్చేసింది సిచ్యువేషన్. చాలా టైసీ ఉంది. ఇప్పుడు టాప్ 2 ఎవరైనా రావచ్చు. మరి మీరు చెప్పండి, ఈ 2 మ్యాచ్లు ఇట్లా జరిగిన తర్వాత ఇప్పుడు టాప్ 2 ఎవరు రావచ్చు? ఐ వాంట్ యూ టు టెల్ మీ. కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు నిన్న మ్యాచ్ ఆర్సీబీ ఎలా ఓడిపోయారో, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్లా డిఫీట్ చేశారో ఆర్సీబీని మాట్లాడుకుందాం. చలో, లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయింది, హై స్కోరింగ్ మ్యాచ్ అయింది. టాస్ గెలిచారు ఆర్సీబీ, రైట్ డిసిషన్ తీసుకున్నారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఫ్లయింగ్ స్టార్ట్. అభిషేక్ శర్మ ఎస్పెషలీ సూపర్ బ్యాటింగ్. ఎట్లంటే హీస్ గాట్ ఎ నాక్ ఆఫ్ గెటింగ్ రన్స్. పవర్ ప్లేలో ఎట్లా ఆడాలో వన్స్ అగైన్ సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. అండ్ ట్రావిస్ హెడ్ కూడా 17 కొట్టాడు. కానీ మెయిన్ కాంట్రిబ్యూషన్ వచ్చింది ఇక్కడ అభిషేక్ శర్మ నుంచి. 17 బాల్స్లో 34, బ్రిలియంట్ నాక్. ఓకే, కానీ ఇక్కడ కొన్ని రోజుల నుంచి రన్స్ కొట్టకలే ఇషాన్ కిషన్ వాజ్ అ గేమ్ చేంజర్. చూడండి, ఒక్క ప్లేయర్ గేమ్ చేంజ్ చేసేసి, మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మిచెల్ మార్ష్ లాస్ట్ మ్యాచ్ చేంజ్ చేశాడు, ఇక్కడ ఇషాన్ కిషన్ చేంజ్ చేశాడు. 94 ఆఫ్ 48 బాల్స్, అసలు ఫామే చూపించలే. ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిన తర్వాత ఆ ప్లేయర్ కొట్టాడు ఇషాన్ కిషన్. ఈ పిచ్ చాలా మంచి సూట్ అయింది, డిటర్మినేషన్ కనిపించింది. ఎందుకంటే మినీ ఆక్షన్ రాబోతుంది, మేబీ రన్స్ కొట్టకపోతే వదిలేసారు ఇషాన్ కిషన్ని నెక్స్ట్ ఇయర్. మళ్ళీ వదిలేసి మళ్ళీ కొనుక్కున్నారు తక్కువ డబ్బులకి. ఆ స్ట్రాటజీ ఉండొచ్చు. మేబీ హీస్ హావింగ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్, హీ వాంట్స్ టు డూ వెల్. డిటర్మినేషన్ కనిపించింది. లూజ్ షాట్ ఆడలే ఇవాళ. ఇనిషియల్లీ రన్స్ రాపోయినా, స్ట్రగుల్ అయినా ఆడాడు. ఆడి స్పిన్నర్లు వచ్చిన తర్వాత అటాక్ చేశాడు. 195 స్ట్రైక్ రేట్, సూపర్ నాక్. క్లాసర్ అనికేత్ వర్మ చాలా మంచిగా ఆడారు. ఏంటంటే బాక్ డౌన్ అవ్వలే, వికెట్స్ పడుతున్నా. ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ ఒకటే ఓవర్లో అవుట్ అయిపోయారు. దాని తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారు, ఫాస్ట్ ఆడారు, వచ్చి మొమెంటం. ఎందుకు ఇషాన్ కిషన్ ఏమో లాస్ట్ దాకా ఆడాడు, మిగతా బ్యాటర్స్ ఫాస్ట్ ఆడుతూనే ఉన్నారు. అది మొమెంటం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాదే పెట్టింది. మధ్యలో మీకు గుర్తుంటే షెపర్డ్ వచ్చాడు. షెపర్డ్ వచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అప్పుడు స్లో డౌన్ అయింది గేమ్. కానీ మళ్ళీ అక్కడ కూడా ఫాస్ట్ ఆడేశారు. ఇషాన్ కిషన్ అక్కడ నుంచి మంచిగా రన్స్ కొట్టాడు. మొమెంటం మళ్ళీ ఎస్ఆర్హెచ్ వైపు వచ్చింది. అగైన్ ప్యాట్ కమిన్స్ 6 balls 13 runs. చిన్న చిన్న క్యామియోస్ అయితే ఆడుతున్నాడు కదా ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్. వెరీ వెరీ యూస్ఫుల్. డోంట్ ఫర్గెట్, కమిన్స్కి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 50 ఉంది ఐపీఎల్ 14 balls కేకేఆర్కి ఆడుతున్నప్పుడు తనకి. ఎనీవేస్, అన్బీటెన్ 94, సూపర్ నాట్. ఇప్పుడు ఏదైతే ఆడాడో ఇషాన్ కిషన్,
దాంతో 231కి చేరుకున్నారు. దీనికి కారణం ఏంటంటే జితేష్ శర్మ క్యాప్టెన్సీలో కొంచెం తప్పు చేసాడు మిడిల్ ఓవర్స్. సుయాష్ శర్మని అన్ని ఓవర్స్ వేయించే అవసరం లేదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. షెపర్డ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ముందు నుంచే ఏపించాల్సింది. సుయాష్‌ని ఏం చేశాడు పిచ్‌లో గ్రిప్ అవ్వట్లే. బాల్ మంచి బ్యాట్ మీదకొస్తుంది. కొట్టేశారు. 15 రన్స్ పర్ ఓవర్ ఇచ్చాడు 3 ఓవర్‌లో. అది చాలా ఫరక్ పడింది. ప్యాట్ కమిన్స్ ఏమన్నాడో తెలుసా? పోస్ట్ మ్యాచ్‌లో యాక్చువల్లీ మేము పిచ్ స్లో ఉంటుంది అనుకున్నాం. కానీ ఆడుతుంటే మంచి బ్యాట్ మీదకొచ్చింది. కొడుతున్నారు తగులుతుంది. ఔట్ అయిన బ్యాట్స్‌మెన్ లోపలికొచ్చి చెప్తున్నారంట. పిచ్ చాలా మంచిగుంది కొట్టండి మీరు గూడా అని. సో, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. మేమందరం కొడతానే ఉన్నాము. రన్స్ తగిలినయి. వి వెంట్ బిహైండ్ దట్ మోర్ దాన్ దట్ పార్ స్కోర్ అని చెప్పేసి అన్నారు. గుడ్ ప్లానింగ్. స్ట్రాటజీస్ చాలా మంచిగున్నాయి. 231కి చేరుకున్నారు. అయితే ఇప్పుడు అసలైన డ్రామా స్టార్ట్ అయింది చూడండి. ఆర్‌సీబీ బ్యాటింగ్‌కొచ్చారు. మనకు తెలుసు విరాట్ కోహ్లీ ఇలాంటి మ్యాచెస్ ఎట్లా గెలిపియాలో తనకు తెలుసు. కానీ ఆర్‌సీబీ ఇంతవరకు ఇంత హై స్కోర్ ఎప్పుడు చేజ్ చేయలే. బట్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టార్గెట్. ఎవ్వరైనా ఉండండి బ్యాటింగ్‌కి. 231 చేజ్ చేస్తాం చాలా కష్టము. సో, హియర్ వి గో. ఫిల్ సాల్ట్, కోహ్లీ అనుకున్న దానికంటే చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. 6.6 ఓవర్స్‌లో 80 ఫర్ నో లాస్. మ్యాచ్ ఎళ్ళిపోయింది ఆర్‌సీబీ వైపు. అర్థమే కావట్లేదు సన్‌రైజర్స్ బౌలర్స్‌కి. బౌండరీలు, 6లు, ఫిల్ సాల్ట్ చాలా మంచిగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ అసలు ముందు అగ్రెసివ్ స్టార్ట్ చేసింది. 230 చేజ్ చేస్తున్నప్పుడు మీరు ఫాస్ట్ ఆడాలి కదా మరి. ఫాస్ట్ ఆడాడు. మంచి టైమింగ్ కుదిరింది. ఎస్ఆర్‌హెచ్‌కి అర్థం కావట్లేదు. ఫిల్ సాల్ట్ ఇనిషియల్లీ స్ట్రగులేడ్. రన్స్ రాలే. కానీ ఒక బౌండరీ వచ్చింది ఫైనల్ లెగ్ వైపు. అది రాగానే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే సాల్ట్ 1 మంత్ తర్వాత ఆడుతున్నాడు బ్యాటింగ్. చాలా కష్టం. సో, కొంచెం టైమింగ్ కుదిరింది స్టార్టింగ్‌లో. ఒకసారి మంచి టైమింగ్ రాంగానే దెన్ హి స్టార్టెడ్. ఓహోహోహో! సూపర్ బ్యాట్ 32 బాల్స్ 62 కొట్టాడు. కానీ ఫస్ట్ వికెట్ పడింది విరాట్ కోహ్లీ. అది కూడా ఎవరు? దుబేకి అవుట్ అయ్యాడు అక్కడ. హర్ష్ దుబేకి. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌కి లూజ్ బాల్ ఉండింది. గట్టిగా కొడతానికి వెళ్లి స్లైస్ అయ్యి అవుట్ అయిపోయాడు పాయింట్‌లో. కానీ జనరల్లీ అవుట్ అవ్వడు తెలుసా విరాట్ కోహ్లీ నిజంగా. ఒకసారి సెట్ అయిన తర్వాత ఛాన్సే లేదు. అది కూడా 40స్‌లో. అన్‌ఫార్చునేట్‌గా విరాట్ కోహ్లీ 43కి అవుట్ అయ్యాడు. విచ్ ఇస్ పాసిబుల్. ఎవ్రీ ఓవర్ యూ ఆర్ చేజింగ్ 12, 13 రన్స్ పర్ ఓవర్. సో, ఆ డిఫికల్టీ ఉండింది విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత. అక్కడ మళ్ళా మయాంక్ అగర్వాల్ వచ్చాడు. కొంచెం స్లో డౌన్ అయింది. 10 బాల్స్‌లో 11 కొట్టాడు. తను అవుట్ అయ్యాడు. ఎందుకంటే తనకు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. డైరెక్ట్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఐపీఎల్‌లో. అది సంగతి. దాని తర్వాత రజత్ పటీదార్ వచ్చాడు 16 బాల్స్‌లో 18. జితేష్ శర్మ 15 బాల్స్‌లో 24. కానీ ఏమైందంటే ప్యాట్ కమిన్స్ ఔట్ స్టాండింగ్ మూవ్. తను వచ్చాడు 12థ్ ఓవర్ సాలిడ్ వచ్చి అక్కడ వికెట్ తీసాడు ఫిల్ సాల్ట్‌ది. అక్కడ ఫిల్ సాల్ట్ అవ్వంగానే బ్రేకులు పడిపోయినాయి. దేర్ వాస్ నెవర్ గోయింగ్ టు గెట్ బ్యాక్. ఎందుకంటే మనకు తెలుసు టిమ్ డేవిడ్‌కి దెబ్బ తగిలింది ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు. సో, తను పైన బ్యాటింగ్ రాలేదు. షెపర్డ్‌ని పైకి పంపించారు. షెపర్డ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సూపర్ యార్కర్‌లు ఏస్తున్నప్పుడు ఇషాన్ బౌలింగ్ వచ్చి రైట్ బౌలింగ్. కానీ దీనికంటే ముందు ఒకటి చెప్పాలి మీకు. 14, 15థ్ ఓవర్‌లో నితీష్ కుమార్ రెడ్డిని ఎప్పుడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకొచ్చాడో అస్సలు గేమ్ చేంజ్ అయింది. ఇక్కడ మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ చేయండి. నితీష్ కుమార్ రెడ్డి ఒకటే వికెట్ తీసాడేమో గానీ రన్స్ ఇయ్యలే. నితీష్ కుమార్ రెడ్డి టు బి ప్రిసైజ్ 2 ఓవర్స్‌లో ఓన్లీ 13 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసి ఓన్లీ 13 రన్సే ఇచ్చాడు. జస్ట్ 6.5 రన్స్ పర్ ఓవర్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఇంత మంచి పిచ్‌లో తను ఏం చేశాడు? యార్కర్, బౌన్సర్, యార్కర్, బౌన్సర్ 2 బాల్‌లే ఏసాడు. మధ్యలో ఒక లెంత్ బాల్ ఏస్తే వికెట్ వచ్చేసింది. అది తప్పించి ఒకటే ప్లానింగ్. షార్ప్‌గా ఏసాడు. చూడండి బ్యాటింగ్‌లో రన్స్ కొట్టలే. ఫీల్డింగ్‌లో కూడా బౌండరీ మిస్‌ఫీల్డ్ చేసాడు గానీ హౌ హి కేమ్ బ్యాక్. ఆ మెంటల్ పవర్ నాకు చాలా నచ్చింది. కమ్‌బ్యాక్ ఎట్లయితే మైండ్ సెట్ ఉంది కదా నితీష్‌ది సూపర్. అందుకనే హి రీచ్డ్ దట్ ఇండియా వెరీ ఫాస్ట్. వెరీ నైస్ పర్ఫార్మెన్స్. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఒక్కోసారి వికెట్స్ కాలం చెప్పవు మీకు స్టోరీ. డాట్ బాల్స్ ఏసి ప్రెషర్ బిల్డ్ చేసాడు. మొమెంటమ్ స్లోలీ ఎస్ఆర్‌హెచ్ వైపు వచ్చింది. రన్ రేట్ పెరిగింది. దాని తర్వాత ఇషాన్ మలింగా రైట్ బౌలింగ్ మూవ్ ఫీల్డ్ సరిగ్గా పెట్టాడు ప్యాట్ కమిన్స్. రన్‌ఔట్ వెనకాల తిరిగి త్రో వేసాడు. డైరెక్ట్ హిట్ తగిలింది. మ్యాచ్ అక్కడ చేంజ్ అయిపోయింది. అదే ఓవర్‌లో ఇంకో వికెట్ పడిపోయింది. షెపర్డ్ యాక్చువల్లీ అక్కడ వచ్చాడు కదా. టిమ్ డేవిడ్ ముందు రావాలి. కానీ టిమ్ డేవిడ్‌కి హామ్‌స్ట్రింగ్ పెద్దగానే దెబ్బ తగిలినట్టుంది. మనం దాని గురించి మాట్లాడదాము. తను బ్యాటింగ్‌కి రాలేదు. షెపర్డ్ వచ్చాడు. ఆ స్లోవర్ వన్‌కి డిసీవ్ అయిపోయాడు. చూడండి ఈ గ్రౌండ్‌లో లక్కీలీ డ్యూ రాలేదు. డ్యూ రాకపోతే వల్ల బాల్ రివర్స్ అయింది. యార్కర్ సరిగ్గా పడుతున్నాయి. అండ్ బ్యాట్స్‌మెన్‌కి పెద్ద షాట్స్ కొట్టడం కష్టమైంది. 231 వాస్ చాలా పెద్ద స్కోర్ ఈ గ్రౌండ్‌లో కొట్టాలంటే. ఇంతవరకు ఏ టీమ్ ఇంత పెద్ద స్కోర్ ఈ గ్రౌండ్‌లో చేజ్ చేయలేదు. సో, క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ అండ్ దేర్ బ్యాట్స్‌మెన్ ఆల్సో ముందు మంచిగా ఆడుతున్నారు. మొత్తానికి అక్కడ వికెట్స్ పడిపోయినాయి. 42 రన్స్‌తో గెలిచారు. 42 రన్స్ ఈస్ ఎ హ్యూజ్ మార్జిన్ బై ద వే. వెల్ ప్లేడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ 2 మ్యాచ్‌లు గెలిచారు. ఈ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉండింది. అంటే వెన్ ఇట్స్ అగైన్స్ ఆర్‌సీబీ దే వాంట్ టు గివ్ దేర్ 100%. అండ్ ఆర్‌సీబీకి కూడా గెలుస్తానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళు దేర్ 100% ఇచ్చారు. అయినా మ్యాచ్ గెలవలేకపోయారు. కానీ ఆ టిమ్ డేవిడ్ మాత్రం చాలా ఎఫెక్ట్ అయింది. తను కూడా వచ్చాడు కొట్టలేకపోయాడు అక్కడ అవుట్ అయిపోయాడు. సో, ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఆర్‌సీబీకి ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని అవైలబిలిటీ ఆఫ్ ప్లేయర్స్ సడెన్‌గా లాస్ట్ మొమెంట్‌లో మీకు చెప్తా. నంబర్ 1 టిమ్ డేవిడ్‌కి ఏదైతే ఇంజ్యూరీ అయిందో అదేదో నార్మల్ ఇంజ్యూరీ లాగా అయితే నాకు కనపడలేదు.
అదేదో క్రాంప్ నార్మల్‌గా రాలేదు. క్రాంప్ అయితే వాటర్ తాగంగానే నార్మల్ అయిపోతుంది. బ్యాటింగ్‌కి వస్తే నార్మల్ అయిపోయేది. కానీ టిమ్ డేవిడ్ వాక్ చేస్తానికి కూడా రావట్లే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వచ్చాడు. ఐఎమ్ ష్యూర్ ఏదో టాబ్లెట్సో, ఇంజెక్షన్ తీసుకొని లోపల వచ్చుంటాడు పెయిన్ కిల్లర్స్ తీసుకొని. కానీ హి వాస్ అనేబుల్ టు రన్. అది హామ్‌స్ట్రింగ్ అయినట్టు. హామ్‌స్ట్రింగ్ అంటే నీ ఎనకాల పార్ట్ పైన. అది ఆ పార్ట్‌కి ఏదో సమ్ పెద్దగానే అయిన ఇంజ్యూరీ పుల్లో ఏదో అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే హామ్‌స్ట్రింగ్ ఇట్ టేక్స్ టైమ్. 1 వీక్, 2 వీక్స్ టైమ్ తీసుకుంటుంది. దిస్ మైట్ రియల్లీ ఎఫెక్ట్ ఆర్‌సీబీ. మరి రిప్లేస్‌మెంట్ కింద ప్లేయర్‌ని పిలుస్తారా? మరి ఫిట్ అవుతారా? చూద్దాం. ఇంకా న్యూస్ ఏం లేదు. బట్ దూరం నుంచి చూస్తే మాత్రం అట్లా అనిపించింది నాకు. అండ్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఫిల్ సాల్ట్ సూపర్ ఆడాడు కదా ఇవాళ మ్యాచ్. హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఎ చైల్డ్. కరెక్ట్‌గా ప్లే ఆఫ్స్ టైమ్‌లో. మరి తను కూడా ఎళ్ళాలని చెప్పేసి న్యూస్ బయటకొస్తుంది. తను కూడా ఎళ్తే ఇప్పుడు తనకు కూడా రిప్లేస్‌మెంట్ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ బెతెల్ ఎళ్ళిపోతున్నాడు. ప్లే ఆఫ్స్‌కి ఉండట్లేదు. నెక్స్ట్ మ్యాచే ఎళ్ళిపోతున్నాడు బెతెల్. అండ్ ఎంగిడి ఎళ్ళిపోతున్నాడు నెక్స్ట్ మ్యాచ్. వాళ్ళిద్దరికి రిప్లేస్‌మెంట్స్ ఆల్రెడీ టిమ్ సైఫర్డ్‌ని తీసుకున్నారు మీకు తెలుసు. అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీ అని చెప్పేసి జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌నేమో ఎంగిడి ప్లేస్‌లో తీసుకున్నాడు. అది కూడా రిప్లేస్‌మెంట్ వచ్చేసాడు. తను ప్లే ఆఫ్స్ నుంచి అవైలబుల్ లేడు. తన రిప్లేస్‌మెంట్ వచ్చేసాడు. కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా 2 వచ్చినాయి కదా! ఫిల్ సాల్ట్ ఇంకా టిమ్ డేవిడ్ ఇంజ్యూరీ సడెన్‌గా. మరి ఇద్దరికి రిప్లేస్‌మెంట్స్ తీసుకుంటారా? లేకపోతే ఏమవుతుంది? బెటర్ అవుతుందా? రైట్ నౌ డెఫినెట్‌లీ ఆర్‌సీబీ క్యాంప్‌లో కొంచెం స్లోలీ ఆ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ ఇంజ్యూరీ ఆఫ్ టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ ఇర్రిప్లేసబుల్ రైట్ నౌ. ఎంత పెద్ద ప్లేయర్‌ని తెచ్చినా తను ఆడే రోల్ ఎట్లయితే ఆడుతున్నాడు కదా! చాలా చాలా కష్టం. మరి ఎవరిని రిప్లేస్ చేస్తారో చూద్దాము. మరి కింద కామెంట్ చేయండి. మీ ప్లేయర్సే ఉన్నారా మీ మైండ్‌లో ఒకవేళ ఇంజ్యూరీ అవుతే? ఐ హోప్ అవ్వద్దని కోరుకుందాం మనం టిమ్ డేవిడ్‌కి. ఒకవేళ అవుతే మీ మైండ్‌లో ఉన్నారా ఇంజ్యూరీ అవుతే రిప్లేస్‌మెంట్ ప్లేయర్ కింద ఎవరు వస్తానికి రైట్ నౌ వరల్డ్ క్రికెట్‌లో ఆడటానికి? హూ ఈస్ గోయింగ్ టు టేక్ దట్ ప్లేస్? కింద కామెంట్ అయితే చేయండి. టిమ్ సైఫర్డ్ అంటారేమో. టిమ్ సైఫర్డ్ ఈస్ ఎ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. సో జేకబ్ బెత్తెల్ ప్లేస్‌లో తీసుకున్నారు తనని. ఓకే. సో దట్స్ అబౌట్ ఇట్. మొత్తం క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనము ఇవాళ అయితే మ్యాచ్ జరగబోతుందో పంజాబ్ ఇంకా ఢిల్లీ దాని గురించి మాట్లాడదాం. చలో. సో ఇవాల్టి మ్యాచ్ జైపూర్‌లో ఆడబోతున్నారు. పంజాబ్ ఇంకా ఢిల్లీ మధ్యలో. అండ్ రిమైనింగ్ మ్యాచెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ మ్యాచ్ ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా జైపూర్‌లో ఆడబోతున్నారు పంజాబ్. ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ కింద మారొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఇదే వెన్యూలో ఆడేస్తున్నారు. అయితే ఎనీవేస్ సవాయ్ మాన్సింగ్ స్టేడియం స్టార్ట్స్ ఈ పిచ్ గురించి చెప్తా మీకు. 5 మ్యాచ్‌లు ఆడితే 3 మ్యాచ్‌లు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ గెలిచినాయి. 2 మ్యాచ్‌లేమో సెకండ్ బ్యాటింగ్. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ జనరల్లీ గెలుస్తా ఉంటాయి. ఎందుకంటే పెద్ద గ్రౌండు, డ్యూ మరి అంత రాదు. అండ్ బ్లాక్ సాయిల్ పిచ్. నేను అందుకనే ఫస్ట్ బ్యాటింగ్. లాస్ట్ మ్యాచ్ కూడా శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసే మ్యాచ్ గెలిచాడు ఇక్కడ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఈ మ్యాచ్ కూడా కెప్టెన్స్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు అనిపిస్తుంది. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 200 రన్స్ ఈ పిచ్ మీద. ఇట్స్ గుడ్ బ్యాటింగ్ పిచ్. దట్స్ ఇట్ అబౌట్ ద వెన్యూ. ఓకే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ ప్లేయింగ్ 12 చూస్తున్నారు బోత్ ద టీమ్స్‌ది. పంజాబ్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ నుంచి వీళ్ళ ప్లేయర్స్ మైండ్ సెట్ రికీ పాంటింగ్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఎట్లయితే తయారు చేశారో వికెట్లు పడినా నో ప్రాబ్లం. మారో కొట్టండి అంతే. సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ అయితే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారో సిమిలర్ టైం అనిపిస్తుంది నాకు పంజాబ్. ఇంకా దిస్ బ్యాటర్స్ రైట్ నో అందరు ఫామ్‌లో ఉన్నారు. వెల్ ఎక్విప్డ్. సో ప్రియాంశ్ ఆర్య, ప్రభ్-సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ముగ్గురు అట్ ద టాప్ దుమ్ము లేపేస్తున్నారు. నేల్ వదిరా, ఇంగ్లీష్ గానీ వీళ్ళందరూ శశాంక్ సింగ్ కిందకొచ్చి ఎట్లయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు మ్యాచ్ బై మ్యాచ్ ఇట్స్ ఔట్ స్టాండింగ్. బౌలింగ్ విషయాలకు వస్తే వీళ్ళకి మార్కో ఎన్సన్ ఇంకా అవైలబుల్ ఉన్నాడు ప్లే ఆఫ్స్ దాకా. హర్ప్రీత్ బ్రార్ చాలా మంచిగా వేస్తున్నాడు పిచ్ మీద. హర్షదీప్ ఇస్ బౌలింగ్ డీసెంట్ అండ్ యుజ్వేంద్ర చాహల్ ఈజ్ అవుట్ స్టాండింగ్. సో ఇది వీళ్ళ టీమ్ కంపోజిషన్ చాలా మంచిగా ఉంది. కానీ ఇట్ కమ్స్ టు ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ ద అదర్ సైడ్ మీరు చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో చాలా రన్స్‌తో ఓడిపోయారు. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లో ఉంది. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. నథింగ్ టు లూజ్. కానీ ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది. నథింగ్ టు లూజ్ టీమ్సే గెలుస్తున్నారు. కానీ కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. వీళ్ళకి బౌలింగ్ కూడా స్టార్క్‌ని మిస్ అవుతున్నారు. అండ్ స్పిన్నర్స్ కుల్దీప్‌నే ఒక్కడే మంచిగా ఏస్తున్నాడు. విప్రాజ్ ఓకే. అండ్ అగైన్ లాస్ట్ మ్యాచ్ అయితే అక్షర్ పటేల్ ఇంజ్యూరీ మరి ఇంకా తెలీదు మరి ఆడతాడా ఈ మ్యాచ్ లేదో అక్షర్ పటేల్. ఎందుకంటే రిస్క్ తీసుకునే అవసరం లేదు. ఎటు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. లాస్ట్ టైం వైరల్ ఫీవర్ ఏదో వచ్చిందంట తనకి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ తను ఆడతాడో లేదో తెలీదు. సో ఇప్పుడు ప్లేయర్స్ టు వాచ్ అవుట్‌కి వచ్చేస్తాం మీకు డైరెక్ట్‌లీ. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్-సిమ్రన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ముగ్గురినైతే చూస్ చేయాల్సిందే. అలాంటి ఫామ్‌లో ఉన్నారు. అండ్ ఐయామ్ గోయింగ్ విత్ చాహల్ ఆల్సో. అండ్ ఇటువైపు ఢిల్లీ క్యాపిటల్స్ వైపు వస్తే కేఎల్ రాహుల్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరి వైపే వెళ్తున్నా. మిగతా అంతా వేరే వాళ్ళు అంత ఫామ్‌లో అయితే నాకు కనపడట్లేదు. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ గేమ్ ప్లాన్స్ అయితే సింపుల్. ఇందాక చెప్పే పంజాబ్ చాలా అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు. అండ్ ఢిల్లీ అంత మంచి ఫామ్‌లో లేదు. అందుకని వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఆబ్వియస్లీ ప్రాక్టికలీ యూ చూజ్ ఎ బెటర్ టీమ్ చూసుకుంటే ఇట్స్ పంజాబ్. చాలా మంచి క్రికెట్ ఆడుతుంది. ఇందులోంచి అదే చెప్తున్నా. సో ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్ టు విన్ దిస్ మ్యాచ్.
అండ్ ఈ మధ్య ట్రెండ్ ఎట్లా నడుస్తుందంటే ఏదో టీమ్ పిక్ చేస్తున్నాం ఆపోజిట్ టీమ్ గెలుస్తుంది. ఎందుకంటే ప్రెషర్‌లో ఆడుతున్న టీమ్స్ క్వాలిఫై అవ్వాలని. వేరే టీమ్స్ నథింగ్ టు లిజ్ అని బిందాస్ ఆడుతున్నారు, గెలిసిపోతున్నారు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 ప్లస్ కొట్టేస్తున్నారు టీమ్స్ చూడండి. ఎనీవేస్ దట్స్ ఇట్ గైస్. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. ఢిల్లీ గెలుస్తుందా? పంజాబ్ గెలుస్తుందా? నేనైతే చెప్తున్నా పంజాబే అని. మరి ఇక్కడ కూడా ఏమైనా ట్విస్ట్ ఇన్ ద టేల్ ఏమైనా ఉందా? ఢిల్లీ ఏమైనా స్పాయిల్ స్పోర్ట్ లాగా చేస్తారా? అయితే చేశారా సన్ రైజర్స్ హైదరాబాద్? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కింద కమెంట్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు దాకా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్. And I hope you enjoyed this video. I hope this video is very informative for you. Chalo guys, malla manam next video lo kalsam. Till then, take care. Bye bye.